హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో క్యారెట్ హల్వాని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. నేను చెప్పినట్లు ఈ పద్ధతి ఫాలో అవుతూ చేయండి. చాలా రుచిగా ఉంటుంది. పర్ఫెక్ట్గా మీరు కూడా తయారు చేసుకోవచ్చు. అస్సలు కోవా వాడకుండా అదే రుచి ఎలా రావాలో వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. కొంచెం పెద్ద స్పూన్ అయితే సరిపోతుందండి నెయ్యి అయితే. ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులను వేసేసుకుని దోరగా వేపేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే లోపల వరకు చక్కగా వేగుతాయండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి 2 కప్పుల వరకు తురిమిన క్యారెట్ని వేసుకోండి. ఈ క్యారెట్ నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కలర్ కూడా చేంజ్ అవుతుందండి. ఇలా బాగా వేగిన తర్వాత చూసారు కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఈ క్యారెట్లో ఉన్న తడంతా పోతుంది. అలాగే పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి ఏ కప్పుతో అయితే క్యారెట్ వేసామో 2 కప్పుల క్యారెట్కి 1 కప్పు వరకు బాగా చిక్కటి పాలు వేసుకోండి. చిక్కటి పాలు వేస్తే మనం కోవా వేయనవసరం లేదు. మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఈ పాలు పోసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని కొద్దిగా దగ్గర పడే వరకు మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. తర్వాత క్యారెట్ కొద్దిగా ఉడికిన తర్వాత ఏ కప్పుతో అయితే పాలు పోసామో అదే కప్పుతో 1/4 కప్పు వరకు పంచదార వేసుకోండి. పంచదార మీ ఇష్టం అండి. కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. స్వీట్ తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకుని ఇవి బాగా ఉడికి దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. బాగా దగ్గరగా అయిపోతుంది. ఈ పాలు పంచదార బాగా చిక్కగా అయిపోయి చూసారు కదా, ఇలా అయితే రెడీ అయిపోతుంది. మనం కోవా కూడా వేయలేదండి. చిక్కటి పాలు పోసాం కదా, కోవా వేసినట్లే అంత రుచిగా ఉంటుంది. చూసారు కదా, మధ్య మధ్యలో పలుకులుగా కోవా వేసినట్లే వచ్చేస్తుంది చిక్కటి పాల వల్ల. ఇప్పుడు ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత మరొక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కొంచెం ఎక్కువ ఉంటేనే హల్వాకి బాగుంటుందండి. మనం పెళ్లి భోజనాల్లో తింటాం కదా, అంత రుచిగా ఉంటుంది. ఈ విధంగా వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా ప్యాన్కి సపరేట్ అయితే అవుతున్నట్టు ఉంటుందండి మనం ఈ విధంగా కలుపుతూ ఉంటే. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. కొద్దిగా పంచదార, ఒక 2-3 యాలకుల్ని మిక్సీ పట్టేసుకుని ఆ పౌడర్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా ఒక 2 నిమిషాలు ఈ విధంగా కలిపేసుకుంటే మనకి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసేసుకుని మరి ఒకసారి కలిపేసుకోవాలి. అంతేనండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. చాలా సింపుల్గా ఈ క్యారెట్ హల్వాని మీరు కూడా ఇదే పద్ధతిలో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.